minus 1 plus 1 by cos అంటే మనకి ఏమొచ్చింది secant theta. ఓకే, టోటల్ డివైడెడ్ బై sin theta by cos theta అంటే ఏమవుతుంది tan theta. నెక్స్ట్ ఉంది ప్లస్ 1 మైనస్ 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, మనం బిఫోర్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసామంటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ డిస్కస్ చేసాం. సో నౌ వి డిస్కస్ అబౌట్ ఆర్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ మీద ఒక 2 ప్రాబ్లం చేద్దాం, మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మనకి క్వశ్చన్ ఏముంటుంది, లెట్స్ సీ. క్వశ్చన్ ఏముంది, cot A మైనస్ cos A డివైడెడ్ బై cot A ప్లస్ cos A ఓకే ఇజ్ ఈక్వల్ టు cosecant A మైనస్ 1 బై cosecant A ప్లస్ 1. అంటే మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఇది తీసుకొని అంటే ఇది తీసుకొని ఇదైనా ప్రూవ్ చేయొచ్చు, ఇది తీసుకొని ఇదైనా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మనం LHS తీసుకొని LHS తీసుకుని RHS అని ప్రూవ్ చేయొచ్చు, RHS తీసుకొని LHS అని ప్రూవ్ చేయొచ్చు. అది ప్రూవ్ దట్ అంటాం. ఓకే, నేనేం తీసుకున్నా అంటే సింపుల్ గా LHS సైడ్ తీసుకున్నా. ఓకే, ఫ్రమ్ సరే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం అయినా మనకి ఏమని చెప్పాను, సింపుల్ గా ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టి గివెన్ దట్ అని రాసుకుంటే మనకి ప్రాబ్లం అనేది మార్క్స్ పడతాయని చెప్పాను. సో సేమ్ అదే ప్రాసెస్, నేను కంపల్సరీ అదే ప్రాసెస్ చేస్తా. ఓకే, cot A మైనస్ cos A డివైడెడ్ బై cot A ప్లస్ cos A ఓకే ఇజ్ ఈక్వల్ టు cosecant A మైనస్ 1 బై cosecant A ప్లస్ 1. ఇది రాస్తే మనకి ఏమొస్తుంది, అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చెప్పా, LHS సైడ్ తీసుకుని RHS సైడ్ అని ప్రూవ్ చేయాలనుకున్నా. సో మన LHS సైడ్ తీసుకున్నాం. LHS సైడ్ తీసుకుని మనకి ఏమున్నాయి, ఒకటి ఏముంది cot ఉంది. సో ఇది cos. ఓకే, ఫస్ట్ మనం cot ని ఏ విధంగా రాసుకోవచ్చు, cot ఫార్మ్ లో రాసుకున్నాం. ఓకే, సో సింపుల్ గా cot A అంటే ఏమొచ్చుద్ది cos A బై sin A అంతే కదా. cot అంటే మనకి వచ్చింది cos A బై sin A, tan అయితే sin A బై cos A వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకున్నా, ఈ cot A వాల్యూ అనేది దీంట్లో న్యూమరేటర్ డినామినేటర్ లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఓకే, substitute cot A value in numerator and denominator. ఇది కంపల్సరీ రాయాలి. సో ఇప్పుడు మనం cos A వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో cot A ప్లేస్ లో మనం ఏం రాసుకుంటున్నాం, cos A బై sin A. సింపుల్ గా ఏం రాస్తాం, cos A బై sin A మైనస్ cos A డివైడెడ్ బై ఉంది మళ్ళీ cos A బై sin A ప్లస్ cos A. ఓకే ఓకే, ఇక్కడ దాకా బాగా వచ్చింది, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫామ్ లో బాగానే రాసుకున్నాం, అంత బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడ సింపుల్ గా cos A అనేది ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ కింద కూడా డెనోమినేటర్ కూడా సేమ్ ఉంది, న్యూమరేటర్ లో సేమ్ ఉంది, డినామినేటర్ సేమ్ ఉంది. సో మనం ఏం తీసుకుంటే ఇది కామన్ తీస్తే మనకు కట్ ఆఫ్ అవుతుంది కదా. ఓకే, సో మనం ఈ దీంట్లో cos A అనేది కామన్ తీస్తున్నాం. ఓకే, ఇప్పుడు cos A కామన్ తీసి ఏమైనా రాసుకోవచ్చు, cos A అంటే cos A పోయిందంటే బ్రాకెట్ వేసుకొని 1 బై ఏం లేదంటే 1 ఉన్నాడు అంటే 1 ఇంటూ రాసుకోవచ్చు కదా, 1 ఇంటూ cos A. సో నెక్స్ట్ ఉంది డివైడెడ్ బై sin A. ఓకే, మైనస్ ఇప్పుడు కూడా అంతే, ఏం లేదంటే మనం ఏం రాసుకోవాలి, 1 రాసుకోవాలి. సింపుల్ 1 డివైడెడ్ బై ఏముంది, సింపుల్ గా మళ్ళీ లేదు, సింపుల్ cos కామన్ తీసుకున్నాం. cos A అంటే ఏంటి, మళ్ళీ 1 బై sin A ప్లస్ 1. ఓకే, పైన మైనస్ ఉంది, కింద ప్లస్ ఉంది అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పైన న్యూమరేటర్ లో cos ఉంది, డినామినేటర్ లో cos ఉంది. సో రెండింటిలో cos కామన్ ఉంది, cos అనేది క్యాన్సిల్ చేసేసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మనకి మిగిలిన టర్మ్ అని రాసుకున్నాం. ఓకే, 1 బై sin A మైనస్ 1 డివైడ్ బై 1 బై sin A ప్లస్ 1. సో మనకి ఇక్కడ cosecant రావాలన్నా, సో cosecant అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 బై sin A రాసుకోవచ్చు కదా. సో ఫార్ములా ఏంది, cosecant ఇజ్ ఈక్వల్ టు 1 బై sin A. అంటే మనం 1 బై sin A ప్లస్ ఏం రాసుకోవచ్చు, cosecant A రాసుకోవచ్చు. అదే సేమ్ ఇదే సబ్స్టిట్యూటింగ్ 1 బై sin A వాల్యూ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ cosecant A. సో సింపుల్ గా మనం 1 బై sin A ప్లస్ అప్లై చేస్తాం, cosecant A అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు ఏమొచ్చింది, cosecant A మైనస్ 1 డివైడెడ్ బై cosecant A ప్లస్ 1. ఓకే, ఇక్కడ దాకా సో మనకి క్వశ్చన్ ఏమన్నాడు, ఇది రావాలన్నాడు. సో మనకి ఇది వచ్చేసిందా, సో ప్రాబ్లం అనేది కంప్లీటెడ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది sin theta మైనస్ cos theta ప్లస్ 1 బై sin theta ప్లస్ cos theta మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 బై secant theta మైనస్ tan theta. మనము ఇప్పుడు ఇదనే ప్రూవ్ చేయాలి. సో మనకి ఇది ఉంది కదా, LHS సైడ్ ఏముంది, sin theta మైనస్ cos theta ప్లస్ 1 డివైడెడ్ బై sin theta ప్లస్
కాస్ థీటా -1 ఉంది. ప్రూవ్ దట్ అన్నాడు. ఓకే, మనం దీన్ని తీసుకొని ఇది అనేది ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏముంది, సీకెంట్ tan ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త డివైడ్ బై చేసుకోవాలి. అప్పుడు మనకి tan సీకెంట్ వస్తే అప్పుడు మనం ఫార్ములాస్ ఉపయోగించి ఈజీ వచ్చింది. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, సొల్యూషన్ పెట్టి గివెన్ దట్ రాసుకోవాలి. ఓకే, ఈసారి నేను ఇది రాయట్లేదు, జస్ట్ ఇది రాసుకొని నేను ప్రాబ్లం చేస్తే కొంచెం ప్రాబ్లం పెద్దగా ఉంటుంది. ఓకే, సో సింపుల్ గా సొల్యూషన్ గివెన్ దట్ అని మీరు రాసేస్తే అయిపోయా. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఇది ఉంది కదా. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, డివైడెడ్ బై కాస్ థీటా న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, ఇప్పుడు కాస్ థీటాని న్యూమరేటర్ డినామినేటర్ కి డివైడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏముంది రాసాలి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా +1 డివైడెడ్ బై కాస్ థీటా. ఓకే, న్యూమరేటర్ అయిపోయింది. నెక్స్ట్ డినామినేటర్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా -1 డివైడెడ్ బై కాస్ థీటా. ఓకే, మనం ఇక్కడ దాకా రాస్తాం. ఓకే, కాస్ థీటా ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 1 వచ్చింది. సో మళ్ళీ ఇది వచ్చింది. ఓకే, మన ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఈ కాస్ థీటా మనం ఏం చేస్తున్నాం అంటే సైన్ కి కాస్ కి 1 కి సపరేట్ రాస్తాం. ఇక్కడ డినామినేటర్ కూడా అంతే, సైన్ కి కాస్ కి 1 కి సపరేట్ రాస్తాం. ప్లీజ్ లెట్స్ సీ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా టోటల్ డివైడెడ్ బై మళ్ళీ ఏముంది సింపుల్ గా సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా -1 బై కాస్ థీటా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సైన్ బై కాస్. ఓకే, ఫస్ట్ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాం. ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, సైన్ థీటా బై మనకి కాస్ థీటా మనకి వచ్చింది సింపుల్ గా tan థీటా అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏముంది 1 బై కాస్ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు, సెకండ్ థీటా రాసుకోవచ్చు. సో నేను అదే రాసుకుంటాను. ఓకే, tan థీటా -1 ప్లస్ 1 బై కాస్ థీటా మనకి వచ్చింది సెకండ్ థీటా. ఓకే, టోటల్ డివైడెడ్ బై సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏమవుతుంది tan థీటా. నెక్స్ట్ ఉంది +1 -1 బై కాస్ థీటా అంటే సెకండ్ థీటా. ఓకే, మనకి ఇప్పుడు మనకు కావాల్సిందల్లా కొద్దిగా మారింది అంటే కొంచెం రావచ్చు అని ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సేమ్ ఇందాక మనం న్యూమరేటర్ డినామినేటర్ తో కాస్ట్ అయితే ఎలా డివైడ్ చేసామో ఈసారి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లై tan theta minus secant theta with on numerator and denominator. Numerator denominator ki tan theta minus secant theta ni multiplication చేస్తున్నా. So let's say so simple గా వస్తుంది tan theta -1 plus secant theta divided by tan theta +1 minus secant theta. Okay, ఇప్పుడు ఇంటూ multiplication అన్నాం కాబట్టి సో ఇంటూ ఫస్ట్ న్యూమరేటర్ కన్నా tan theta minus secant theta divided by నెక్స్ట్ డినామినేటర్ ఏమొస్తుంది tan theta minus secant theta. ఓకే, మనం tan theta కి న్యూమరేటర్ కి డినామినేటర్ మనకి tan theta minus secant theta అని మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో మనకి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది 1 వచ్చింది. సో మనం ఎలా రాసుకున్నా ఒకటే. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇది అనేది అన్ని కలిపి రాసుకుంటున్నాం. ఓకే, నేను ఇది కొంచెం ప్లేసెస్ చేంజ్ చేసాడు tan theta ప్లస్ secant theta రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఉంది -1. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక టర్మ్. ఇప్పుడు ఇదేంటి tan theta minus secant theta. ఓకే, టోటల్లీ డివైడెడ్ బై సో ఇది అలానే వెయిట్ ఏం కాదు tan theta +1 minus secant theta into tan theta minus secant theta. ఓకే, ఇప్పుడు నేను పైన చూసుకుంటే మనకి పైన ఇదంతా ఒక టర్మ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అంటే tan theta ప్లస్ secant theta అనేది ఒక టర్మ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. -1 ఇక్కడ ఏమైనా మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, సింపుల్ గా చిన్న ఫార్ములా చెప్తా. ఈ tan theta ప్లస్ secant theta ప్లేస్ లో మనం ఏ ఉంది అనుకోండి, ఇక్కడ 1 ప్లేస్ లో -1 ప్లేస్ లో ఏముంది b ఉంది. సో ఇక్కడ tan theta minus secant theta మనకి ఏముంది c ఉంది. మనం అప్పుడు ఎలా రాసుకుంటాం, ఎలా కన్వర్ట్ అయితే a ఇంటూ సి మైనస్ b ఇంటూ సి. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో నేను సేమ్ ఇదే మనం అలా కన్వర్ట్ ఈ ఫార్ములా ఉపయోగించి కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో మనం రాసుకుంటే సో tan theta ప్లస్ secant theta
ఓకే, ఇదంతా ఒక టర్మ్. దీంతో ఫస్ట్ ఏసి కదా, ఏ. నెక్స్ట్ ఏముంది సి. సో సి అంటే ఏమొచ్చింది tan θ మైనస్ సెకండ్ θ. ఓకే, ఇక్కడ దాకా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంది మధ్యలో సింబల్ -1 ఆఫ్ ఏమొచ్చింది. నెక్స్ట్ tan θ మైనస్ సెకండ్ θ. ఓకే, వచ్చింది tan θ మైనస్ సెకండ్ θ మల్టిప్లికేషన్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి టోటల్ డివైడెడ్ బై. సో మన డినామినేటర్ ఎలా ఉందో అన్నీ రాసుకున్నాం, దాన్ని ఏం కదిలియాల్సిన అవసరం లేదు. tan θ ప్లస్ 1 మైనస్ సెకండ్ θ ఇంటూ tan θ మైనస్ సెకండ్ θ. ఓకే, ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ పైన చూస్తే మనకి ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే సింపుల్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు సింపుల్ గా. సింపుల్ మనం ఎలా వచ్చింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. అంతే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో నేను ఇప్పుడు ఏ ప్లేస్ లో మనకి ఏముంది tan θ ఉంది, బి ప్లేస్ లో మనకి ఏముంది సెకండ్ θ ఉంది. మళ్ళీ ఏ ప్లేస్ లో మళ్ళీ ఏముంది tan θ ఉంది, బి ప్లేస్ లో సెకండ్ θ ఉంది. ప్లస్ ఉన్న చోట ప్లస్ ఉంది, మైనస్ ఉన్న చోట మైనస్ ఉంది. సో మనకి ఎలా కన్వర్ట్ అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను, మళ్ళీ ఇదంతా నోట్ చేసుకోండి. ఓకే, సింపుల్ గా. సో మన tan ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లేస్ లో మన tan ఉంది, బి ప్లేస్. సో మనకి ఏం రాసుకోవచ్చు సింపుల్ గా tan స్క్వేర్ θ మైనస్ ఏముంది సెకండ్ స్క్వేర్ θ. ఓకే, సో బయట మైనస్ తో మనం ప్రోడక్ట్ చేయాలి. ఓకే, మైనస్ ఉంది, -1 ఇంటూ tan θ అవుతుంది సింపుల్ గా మైనస్ tan θ. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది మైనస్. ఓకే, ప్లస్ ఇక్కడ ప్లస్ ఉండదు, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి మైనస్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. సో ప్లస్ సెకండ్ θ. ఓకే, టోటల్లీ డివైడెడ్ బై మన డినామినేటర్ ఏమన్నా యాజ్ ఇట్ ఈస్ కదా, సింపుల్ గా ఉంటుంది tan θ ప్లస్ 1 మైనస్ సెకండ్ θ ఇంటూ tan θ మైనస్ సెకండ్ θ. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏమున్నాయంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ θ. ఓకే, మనకి 1 ప్లస్ tan స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ θ ఉంది. సో మనం మనకి ఎలా రావాలి, ప్లస్ tan రావాలి మైనస్ సెకండ్ రావాలి. సో సింపుల్ గా ఏం చేస్తాం అంటే దీన్ని ఇతలు తెచ్చుకున్నా, దీని 1 అవతల పంపిస్తున్నాం అంటే సింపుల్ గా ఏమవుతుంది tan స్క్వేర్ θ ప్లస్ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఇతలకు వచ్చేది ఏముంది మైనస్ సెకండ్ స్క్వేర్ θ. సో ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ప్లస్ అవతలకి వెళ్తే ఏమవుతుంది -1. సో మనం ఏం రాసుకోవచ్చు tan స్క్వేర్ θ మైనస్ సెకండ్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు -1 అని రాసుకోవచ్చు. ఇక మనకు బ్రాకెట్స్ అవసరం లేదు, అది మనం ఆల్రెడీ మైనస్ తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి సో మన బ్రాకెట్స్ అవసరం లేదు. ఓకే, నేను ఏమంటే అంత కలిపి రాసుకోవచ్చు, అంత కలిపి ఉండాలి. కాకపోతే మనకి ఎందుకు ఇక్కడ బ్రాకెట్స్ చేస్తే కొంచెం హైలైట్ అయ్యింది, ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందని బ్రాకెట్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం సింపుల్ గా -1. ఓకే, ఈ ప్లేస్ మనం అప్లై చేస్తాం -1 మన ఫార్ములాకి హైలైట్ చేయండి ఎప్పటికైనా ప్రాబ్లంలో. ఓకే, -1 ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ మైనస్ tan θ ప్లస్ సెకండ్ θ. సో ఓకే, టోటల్లీ డివైడెడ్ బై మనకి ఏముంది tan θ ప్లస్ 1 మైనస్ సెకండ్ θ ఇంటూ కింద అయితే బ్రాకెట్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, tan θ మైనస్ సెకండ్ θ. ఓకే, ఇప్పుడు మనకి మాక్సిమం కింద ఈ ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నా మైనస్ అనేది కామన్ తీస్తున్నాను. ఓకే, మనం ఏం చేస్తున్నాం పైన న్యూమరేటర్ నుంచి మైనస్ అనేది కామన్ తీస్తున్నాం. మైనస్ ఆఫ్ కామన్ తీసి వస్తుంది. మైనస్ అనేది కామన్ చేస్తే మనకి ఏమొచ్చింది సింపుల్ గా ఈ ప్లస్ ప్లస్ మైనస్ అయితే మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో ఓకే ఓకే ప్లస్ మైనస్ అయిపోతుంది. సింపుల్ గా వచ్చింది tan θ ప్లస్ 1 ఓకే మైనస్ సెకండ్ θ టోటల్ డివైడెడ్ బై డినామినేటర్ tan θ ప్లస్ 1 మైనస్ సెకండ్ θ ఇంటూ ఇక్కడ ఎంత డినామినేటర్ లో ఆల్వేస్ ఇంటూ ఉంటుంది, మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డినామినేటర్ మాత్రం సేమ్ వచ్చింది, మనం అక్కడ ఎలా చేసాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, మనకి పైన న్యూమరేటర్ కింద డినామినేటర్ ఈ ప్రోడక్ట్ చేసిన మొత్తం రెండు సేమ్ ఉండే. సో మనం ఈ రెండు సేమ్ ఉన్న వాడు నేను ఏం చేస్తాను క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. సింపుల్ గా ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి ఏముంటుంది పైన 1 ఉంటుంది. సో నేను అదే రాస్తాను సింపుల్ గా. ఓకే, ఇప్పుడు మనం ఆ రెండు సేమ్ ఉన్నాయి కదా, సో మనకి ఆ రెండు సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏమన్నా రాసుకోవచ్చు సింపుల్ గా బయట మైనస్ ఉంది. సో మనకి మైనస్ అనేది కంపల్సరీ రాసుకోవాలి. సో మైనస్
1 డివైడెడ్ బై మనకి మిగిలినది ఏంది ఇది tan theta మైనస్ secant theta. ఓకే, tan theta మైనస్ secant theta వచ్చేసింది. సో మనం ఈ మైనస్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ పంపిస్తున్నాం. సింపుల్ మనకి ఏమొచ్చింది 1 బై మైనస్ కిందకి వచ్చింది ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ secant theta ప్లస్ మైనస్ ఏమవుతుంది మైనస్ tan theta. ఓకే, మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు 1 బై secant theta మైనస్ tan theta వచ్చేసింది. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి డిప్లొమా ట్రిగ్నామెంటరీ డిప్లొమాకి సంబంధించిన నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.